వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం బైనామియల్ థియరంలో స్టాండర్డ్ ఫామ్ నోటేషన్ మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోబోతున్నాం. విత్ ది స్టాండర్డ్ ఫామ్ నోటేషన్, ఇఫ్ n is a positive integer, then prove that c0 plus c1 plus c2 plus so on cn equal to 2 power n, c0 plus c2 plus c4 plus so on cn equal to 2 power n minus 1 if n is even. ఇదే సిరీస్ 2 power n minus 1 if n is odd. if n is odd. అలాగే c1 plus c3 plus c5 plus so on cn minus 1 equal to 2 power n minus 1 if n is even. c1 plus c3 plus c5 plus so on cn minus 1 equal to 2 power n minus 1 if n is odd. Solution. జనరల్ ఎక్స్పాన్షన్ ఒకసారి రాసుకుందామా. జనరల్ ఎక్స్పాన్షన్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ అనేది మన యొక్క జనరల్ ఎక్స్పాన్షన్ కదా. ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ నాట్. సో ఫస్ట్ టర్మ్లో ఎక్స్ యొక్క డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది, వై యొక్క డిగ్రీ 0తో స్టార్ట్ ఉంది, ప్లస్ ఎన్సీ1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ నుంచి 1 వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఎక్స్కి, వైకి 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్లస్ ఎన్సీ2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 వై స్క్వేర్ ప్లస్ సో ఆన్, ప్లస్ జనరల్ టర్మ్ ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ ప్లస్ సో ఆన్, ప్లస్ లాస్ట్ టర్మ్ ఎన్సీఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎన్ అంటే ఎక్స్ పవర్ 0 అవుతుంది, వై పవర్ ఎన్, వై యొక్క డిగ్రీ హైయెస్ట్గా ఫామ్ అవుతుంది. ఇందులో మనకి జనరల్ స్టాండర్డ్ ఫామ్ నోటేషన్ అంటే పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు ఎక్స్. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టండి మా, అలాగే వై ఈక్వల్ టు ఎక్స్ పెట్టండి, అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అనే స్టాండర్డ్ ఫామ్ నోటేషన్ వస్తుందన్నమాట. దిస్ ఈక్వల్ టు ఎన్సీ నాట్ ఎక్స్ వాల్యూ 1 కదా, 1 పవర్ ఎన్ రాయనవసరం లేదు, అంటే 1కి పవర్ ఎంత ఇచ్చినా దాని వాల్యూ 1 ఇంటూ వై అంటే ఎక్స్ పవర్ 0 ప్లస్ ఎన్సీ1 1 ఎక్స్ అంటే 1 కదా, వై అంటే ఎక్స్ ప్లస్ ఎన్సీ2 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్, ప్లస్ ఎన్సీఆర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ సో ఆన్, ప్లస్ ఎన్సీఎన్ 1 వై అంటే ఎక్స్ పవర్ ఎన్. ఇలా జనరల్ స్టాండర్డ్ నోటేషన్ అంటే ఎక్స్ బదులు 1 వై బదులు ఎక్స్ ఫామ్ చేస్తే మనకి ఎక్స్పాన్షన్ ఎలా ఫామ్ అవుతుంది, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. దిస్ ఇంప్లైస్ నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే సంథింగ్ పవర్ 0 1 ఎన్సీ నాట్ ప్లస్ ఎన్సీ1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్సీ2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్, ప్లస్ ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ ఎన్సీఎన్ సో ఆన్, ప్లస్ ఎన్సీఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ నోటేషన్. ఇక్కడ ఎన్సీ నాట్ని సి నాట్ అని, ప్రతిసారి ఎన్సీ నాట్ ఎన్సీ1 అంటూ రాయకుండా ఎన్సీ నాట్ని సి నాట్ అని, ఎన్సీ1ని ఓన్లీ C1, ఎన్సీ2 అంటే C2 సో ఆన్, ఎన్సీఆర్ అంటే సిఆర్, ఎన్సీఎన్ అంటే సిఎన్. ఓన్లీ కోషియన్స్ నోటేషన్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్సీ నాట్ని ఎలా రాసుకోవచ్చు, సి నాట్ ప్లస్ C1 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్, ప్లస్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ సో ఆన్, ప్లస్ సిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మేషన్ ఆఫ్ స్టాండర్డ్ నోటేషన్. స్టాండర్డ్ నోటేషన్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్ రాసుకోవాలి ఇంక నుంచి. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సి నాట్ ప్లస్ C1 ఎక్స్ ప్లస్ C2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్, ప్లస్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ సో ఆన్, సిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ద standard notation.
సో జనరల్ ఫామ్ ఎక్స్పాన్షన్ నుంచి మనము స్టాండర్డ్ నోటేషన్ని ఫామ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బిట్స్ అన్నిటి కూడా అప్లై చేయడానికి ఈ స్టాండర్డ్ నోటేషన్ని యూజ్ చేసుకోమని ఇక్కడ స్టార్టింగ్లో మనకి స్టాండర్డ్ నోటేషన్ అన్నారు. దీన్ని ఇలా ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ x=1 సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఓన్లీ కోషెంట్స్తో మాత్రమే ఉన్నాయి ఆన్సర్స్. చూడండి, కోషెంట్స్ మాత్రమే ఉన్నాయంటే మరి ఉన్న ఎక్స్ టర్మ్స్ బదులు సమ్ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి అనే కదా అర్థం. సో ఎక్స్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. పుట్ x=1 ఇన్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే c0 ప్లస్ c1 ఇంటూ 1 ప్లస్ c2 ఇంటూ 2 c2 ఇంటూ 1 ప్లస్ c3 ఇంటూ 1 ప్లస్ ప్లస్ cn ఇంటూ 1 ఈక్వల్ టు 1 ప్లస్ 1 హోల్ పవర్ n. 1 ప్లస్ x హోల్ పవర్ n కదా. 1 ప్లస్ x అంటే ఎంత సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాము? 1. దిస్ ఇంప్లైస్ c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ ప్లస్ cn ఈక్వల్ టు 2 పవర్ n. చాలా ఈజీగా ఈ బిట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ నోటేషన్ రాసుకోగలిగితే. సో వీటిని ఏమంటాము? సమ్ ఆఫ్ కోషెంట్స్ ఈక్వల్ టు 2 పవర్ n. నెక్స్ట్ బిట్ పుట్ x=-1 ఇన్ 1 అంటే స్టాండర్డ్ నోటేషన్. సబ్స్టిట్యూషన్ చేస్తే 1 -1 హోల్ పవర్ n. x ఉన్న చోట -1 ఈక్వల్ టు c0 ప్లస్ c1 ఇంటూ -1 ప్లస్ c2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ ప్లస్ cn ఇంటూ -1 హోల్ పవర్ n. x ఉన్న చోటల్లో -1 సబ్స్టిట్యూషన్ చేసాం. c0 ప్లస్ ఇంటూ మైనస్ c1 హోల్ స్క్వేర్ వల్ల ఇది పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ c2. నెక్స్ట్ c3 x³ ఉంటుంది. x³ అంటే -1 హోల్ క్యూబ్ పెడితే హోల్ క్యూబ్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. -c3 ప్లస్ ప్లస్ cn ఇంటూ -1 హోల్ పవర్ n. 1 - 1 అంటే 0. x=1 సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ 2 అని, x=-1 సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ని 3 అనుకుందామా. యాడింగ్ 2 and 3. 2ని 3ని యాడ్ చేద్దాం. c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ ప్లస్ cn ఈక్వల్ టు 2 పవర్ n. c0 మైనస్ c1 ప్లస్ c2 ప్లస్ cn -1 హోల్ పవర్ n ఈక్వల్ టు 0. యాడింగ్ కదా, క్యాన్సిల్. ఇలా ఆల్టర్నేట్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే సేమ్ టర్మ్స్ ఎడిషన్ చేసుకుందాం. 2c0 ప్లస్ 2c2 ప్లస్ ప్లస్ ఇక్కడ ఎడిషన్ చేయడానికి ఇక్కడ cn ముందు 1 ఉందనుకుంటే కనుక ఎడిషన్ చేయలేం, కానీ కామన్ తీయచ్చు. cn అని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉందనుకుందామా. 1 ప్లస్ -1 హోల్ పవర్ n ఈక్వల్ టు 0. ఇలా మనము యాడ్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఈ వాల్యూని కూడా క్లియర్గా కన్ఫర్మ్ చేయాలి. అది ఎలాగా అంటే, ఇఫ్ n ఈవెన్ నెంబర్ అయినప్పుడు -1 హోల్ పవర్ n ఎంత అవుతుందో, ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6 అని పెట్టుకుంటాం కదా. -1 హోల్ పవర్ n ఎంత అవుతుంది? +1 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే దేర్ఫోర్ 2c0 ప్లస్ 2c2 ప్లస్ ప్లస్ cn ఇంటూ 1 ప్లస్ 1 -1 హోల్ పవర్ n వాల్యూ ఎంత తీసుకుందాం? +1 ఈక్వల్ టు 0. 2c0 ప్లస్ 2c2 ప్లస్ ప్లస్ cn 2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 2ని కామన్ తీస్తే c0 ప్లస్ c2 ప్లస్ ప్లస్ cn ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్లో ఉన్న 2 ఇటు వస్తే బై అవుతుంది. 0/2 0. c0 ప్లస్ c2 ప్లస్ ప్లస్ cn ఈక్వల్ టు 0. ఇలా మనకి n ఈవెన్ అయితే ఈ -1 హోల్ పవర్ n వాల్యూ అంతా +1. నెక్స్ట్ ఇఫ్ n ఆడ్ అయినప్పుడు ఈ -1 హోల్ పవర్ n ఎంత అవుతుందమ్మా? అంటే ఆడ్ నెంబర్స్
1 3 5 సో ఆన్ తీసుకుంటే -1 హోల్ పవర్ n ఎంత అవుతుంది -1. సో ఈ -1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. 2c0 ప్లస్ 2c2 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ 1 -1 ఈక్వల్ టు 0. 2c0 ప్లస్ 2c2 ప్లస్ సో ఆన్ ప్లస్ c0 ఇంటూ 0. 2c0 ప్లస్ 2c2 ప్లస్ సో ఆన్. మరి ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది. n ఆడ్ నెంబర్ కాబట్టి, ఆడ్ నెంబర్ అంటే సమ్ 3 5 ఇలా ఉంటాయి. ఇక్కడ సఫిక్స్లు చూస్తే ఈవెన్స్ ఉన్నాయి. మరి ఇది ఆడ్, దీని ముందు నెంబర్ ఏమై ఉంటుంది ఈవెన్ అయి ఉంటుంది. దీని ముందు టర్మ్ అంటే cn-1 ఈక్వల్ టు 0. 2ని కామన్ తీసుకుంటే c0 ప్లస్ c2 ప్లస్ సో ఆన్ ప్లస్ cn-1 ఈక్వల్ టు 0. c0 ప్లస్ c2 ప్లస్ సో ఆన్ ప్లస్ cn-1 ఈక్వల్ టు 0. n ఆడ్ అయినప్పుడు ఈ -1 హోల్ పవర్ n -1, 1 -1 0. మరి cn ఇంటూ 0 0. మరి ఈ సిరీస్లో లాస్ట్ టర్మ్ రాయాలి కాబట్టి ఆ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఇది n ఆడ్ నెంబరు, దీని ముందు టర్మ్ cn-1 అనేది ఈవెన్ సఫిక్స్తో వచ్చే టర్మ్ కాబట్టి ఇవన్నీ ఈవెన్ సఫిక్స్తో ఉన్న టర్మ్స్, దీని ముందు టర్మ్ కూడా ఈవెన్ సఫిక్స్తో ఉంటుంది. అందుకని లాస్ట్ టర్మ్గా ఏది తీసుకోవాలి cn-1 అని తీసుకోవాలన్నమాట. అన్నీ ఎడిషన్ కాబట్టి 2 టైమ్స్ వచ్చినాయి. అప్పుడు ఇది కూడా 2 ఇంటూ cn-1 తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఇలా మనకి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. నెక్స్ట్ x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూషన్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసిన దాంట్లో -1 హోల్ పవర్ n అనే టర్మ్ వచ్చింది. ఈ వాల్యూని n ఈవెన్ అయితే +1 అని, n ఆడ్ అయితే -1 అని తీసుకొని మనము ఆ వాల్యూస్ని మరలా ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని ఈ 2 బిట్స్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ బిట్ చేయాలంటే సబ్ట్రాక్టింగ్ 2 and 3 means c0 plus c1 plus c2 plus so on plus cn equal to 2 power n. This is equation 2. Next equation 3 అంటే x equal to -1 పెడితే వచ్చింది కదా ఈక్వేషన్, దాన్ని రాసుకున్నాం. c0 minus c1 plus c2 ఆల్టర్నేట్ కాబట్టి మైనస్ తీసుకుందాము. సో ఆన్ ప్లస్ cn -1 హోల్ పవర్ n ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈ రెండింటిని ఇప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఈ విధంగా సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. c0 టర్మ్స్ క్యాన్సిల్స్, c2 టర్మ్స్ క్యాన్సిల్. ఇలా క్యాన్సిల్ చేస్తే c1 ప్లస్ c1 అంటే 2c1. నెక్స్ట్ ఏమో రాబోతుంది ప్లస్ 2c3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఈ రెండింటి నుంచి cn అని కామన్ ఏమో తీస్తే 1 -1 హోల్ పవర్ n ఈక్వల్ టు 0. అగైన్ ఇందాక బిట్ ఎలా ఫామ్ చేసామో ఇక్కడ కూడా -1 హోల్ పవర్ n ని డిఫైన్ చేద్దాం. n ఈవెన్ అయినప్పుడు -1 హోల్ పవర్ n +1 అవుతుంది. అది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 2c1 ప్లస్ 2c3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ -1 -1 హోల్ పవర్ n అంటే 1 ఈక్వల్ టు 0. 2c1 ప్లస్ 2c3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ 0. 2c1 ప్లస్ 2c3 ప్లస్ సో ఆన్. మరి లాస్ట్ టర్మ్ cn ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. ఈ సిరీస్లో లాస్ట్ టర్మ్ రాయాలి కదా, మరి దీని ముందు టర్మ్ ఏమవుతుంది మనకి ఆడ్ సఫిక్స్తో వస్తుంది అనమాట. n ఇక్కడ ఈవెన్ అంటే సమ్ 6 8 ఈ విధంగా ఈవెన్ నెంబర్స్. మరి మనకి సఫిక్స్లన్నీ ఆడ్ సఫిక్స్లతో వస్తున్నాయి కాబట్టి దీని ముందు టర్ము ఏమై ఉంటుంది ఆడ్ సఫిక్స్తో ఉంటుంది అనమాట. అన్నీ 2 టైమ్స్ వస్తున్నాయి కాబట్టి దీని ముందు టర్ము cn-1 విత్ మల్టిపుల్ 2 ఈక్వల్ టు 0. 2ని కామన్ తీయండి. c1 ప్లస్ c3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn-1 ఈక్వల్ టు 0. ఇంటూలో ఉన్నట్టు ఇటు వస్తే బై అవుతుంది. 0/2 అంటే 0. c1 ప్లస్ c3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn-1 ఈక్వల్ టు 0. ఇలా n ఈక్వల్ టు ఈవెన్ అయినప్పుడు ఈ వాల్యూని డిఫైన్ చేసాం. అలాగే n ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడు డిఫైన్ చేసి సెకండ్ బిట్ ప్రూవ్ చేద్దాం.
ఎన్ ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకి -1 అంటే -1. ఈ వాల్యూని ఇప్పుడు మనం ఫిఫ్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2c1 ప్లస్ 2c3 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ 1 మైనస్ ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయమ్మా -1 ఈక్వల్ టు 0. 2c1 ప్లస్ 2c3 ప్లస్ 2 ఇంటూ 2c3 అంటున్నాను కదా అని 2c1 కాదు, ఇవన్నీ మల్టిపుల్స్ అన్నమా. ఎడిషన్ చేసినప్పుడు వచ్చిన 2 నెంబర్ అనమాట. అది 2 ఇంటూ c3 ప్లస్ సో ఆన్ 2 ఇంటూ c5 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, c1 అంటే nc1, c3 అంటే nc3, c5 అంటే nc5 అని. ఇక్కడ ఈ 2 అనేది యాడ్ చేస్తే వచ్చిన నెంబరు. cn ఇంటూ 2 ఈక్వల్ టు 0. 2ని కామన్ తీయమ్మా. కామన్ తీసిన నెంబర్ ఇటువైపుకి నోట్ చేసుకుంటే 0/2 0 అవుతుంది. c1 ప్లస్ c3 ప్లస్ c5 ప్లస్ సో ఆన్ ప్లస్ cn ఈక్వల్ టు 0. సో స్టాండర్డ్ ఫామ్ నోట్ చేసుకొని x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు -1 వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్స్ 2, 3ని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.